మమ్మీ లాస్ట్ సండే చికెన్ పులావ్ చేసినావు కదా, మళ్ళీ ఈ సండే ఏం స్పెషల్ చేస్తున్నావు? ఈ సండే మేతి మటన్ చేస్తున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ 1/2 kg తీసుకున్నా. మటన్ 1/2 kg. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేతి మటన్ కదా, మేతి అయితే నీట్గా కడిగేసి సన్నగా కోసి పెట్టుకున్నా. మేతి, కొత్తిమీర, కొబ్బరి గసాలు కొబ్బరి వేయించి పొడి చేసి పెట్టుకున్నా. గరం మసాలా, ఆనియన్, టమాటో, పసుపు, కారం, సాల్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం కుక్కర్ ఎందుకు పెట్టుకున్నా అంటే మన కుక్కర్లో తొందరగా మటన్ కదా టైం పడుతుంది ఉడకడానికి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుందని నేను కుక్కర్ పెడుతున్నా. కుక్కర్ అయితే వేడి అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. మనకు 1/2 kg మటన్కి ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. దానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ముందుగా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లానే కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయితే ఆనియన్స్. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్. దాని కూర అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మటన్, వాటర్ లేకుండా మొత్తం తీసేసి వేసుకోవాలి. దీన్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇది ఆయిల్లో బాగా ఉడకాలి. దీని వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా పోయే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత తీసే పెడుతున్నాం, ఎందుకంటే వాటర్ వస్తాయి కదా. మూత పెడితే ఇంకెక్కువ వాటర్ వచ్చేసి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మూత తీసైతే నేను వాటర్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మొత్తం మటన్. మొత్తం ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది కూర. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నా 1/2 kgకి. ఆల్రెడీ మనం ఆనియన్స్లో కొంచెం వేసినాం కదా, 1.5 సరిపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్ వేసినాక కూడా మనకి కూరలో ఉన్న వాటర్ మళ్ళీ బయటకు వస్తుంది. ఇంకా కొద్దిసేపు మళ్ళీ నూనెలో వేగాలి అది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఇదంతా కూడా మనకి పీసెస్ పట్టుకునేటట్టు కలిపేసి కొద్దిసేపు వేగనియాలి ఆయిల్లో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా. దీనిలో టమాటా వేసుకుందాం. టమాటా కట్ చేసి పెట్టుకున్నాం, టమాటా వేసేద్దాం. గైస్ ఇప్పుడే ఇంత మంచి స్మెల్ వస్తుంది. సో టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది. టమాటా ఉడికితేనే ఆ పులుపు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. లేకపోతే మనం తింటుంటే టమాటా అని కనిపిస్తుంది అంతా. సో టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా, దీంట్లో మనం ఇప్పుడు కారం వేద్దాం.
హాఫ్ కేజీ మటన్కి నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ అయితే కారం వేస్తున్నా. అది చిన్న స్పూన్ కాబట్టి గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా స్మెల్ ఎవరికి నచ్చుతుందో కామెంట్ చేయండి. నీకు నచ్చుతుందా? నచ్చుతుంది. కారం అంతా కలిపేసినాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. కలర్ చూస్తున్నారా, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆయిల్ అంతా పైకి వస్తుంది. వాటర్ పోసినాం. దీంట్లో కొబ్బరి గసాలు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. కొబ్బరి గసాలు వేసేసాం. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. ఒక 5 విజిల్స్ వస్తే చాలా మనకి మటన్ ఉడికిపోతుంది. కూర రెడీ అవుతుంది. మేతి మటన్ రెడీ అవుతుంది. ఇది విజిల్ వచ్చే వరకు మనం పక్కన ఏం చేద్దాం, రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం. బగారా రైస్. కుక్కర్ విజిల్ అయితే చల్లగా అయిపోయింది. చూస్తున్నది, మూత ఓపెన్ చేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేతి మటన్ కర్రీ రెడీ. దీంట్లో కొత్తిమీర వేసేది. కొత్తిమీర వేస్తే పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయని నేను కొంచెం దగ్గరికి అయితే బాగుంటుందని కొంచెం పెట్టిన స్టవ్ పైన. ముక్క అయితే ఉడికిందా లేదా మనం చెక్ చేద్దాం. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇట్లా స్పూన్తో నిరగొడితే మంచిగా సపరేట్ అయిపోతుంది. అంటే పీస్ అయితే మంచిగా ఉడికింది. కొంచెం వాటర్ అన్ని పోయి కొంచెం దగ్గరకు అయితే అయిపోతుంది కర్రీ.